తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అమరులకు నివాళులర్పించి జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా అధికారులందరూ నిజాయితీగా, పారదర్శకంగా ఉంటూ ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తూ ముందుకెళ్లాలని, ఎక్కడ కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని అన్నారు. అధికారులు, నాయకులు కలిసి పనిచేస్తేనే రాష్ట్రం ముందుకెళ్తుందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల శామ్యూల్, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎస్పీకే నరసింహ, అధికారులు, అమరవీరుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో పాల్గొని తమ ప్రాణాలు అర్పించినటువంటి జిల్లా అధికారులందరూ కూడా ఎల్లప్పుడూ నిజాయితీగా, పారదర్శకంగా ప్రజాసేవే లక్ష్యంగా మనం ముందుకు పోదాం. ఎక్కడ కూడా ఎటువంటి తప్పుడు విషయాలకి అధికారులు ఆస్కారం ఇవ్వద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. మరి నేను నా శాఖలలో, ఇరిగేషన్ శాఖ కానీ, సివిల్ సప్లైస్ శాఖలలో ఈ జిల్లాలో నాకు వచ్చిన విజ్ఞప్తులన్నీ కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇరిగేషన్ విషయంలో నాగార్జున సాగర్ ఎడమకాలం కానీ, మూసీ విషయంలో కానీ, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కానీ, మరి ఎత్తిపోతల పథకాల విషయంలో కానీ, మరి పాతవి అన్ని అవసరం ఉన్న ఆపరేషన్ మెయింటెనెన్స్ చేస్తూ ఎక్కడెక్కడ నీటి వసతి ఉందో కొత్త పథకాలను మంజూరు చేసి నిర్మిస్తున్నామని చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి అదేవిధంగా ధాన్యం సేకరణలో, వరి ధాన్యం సేకరణలో గతంలో ఎన్నడూ జరగని విధంగా అత్యధిక ధాన్యం మరి దొడ్డు రకాలకి ఎంఎస్పి ధరపై, సన్న రకాలకి 500 రూపాయలు బోనస్తో మరి ప్రతి గింజ కొనుగోలు చేస్తున్న విషయం నేను మనం చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొస్తూ గతంలో రాష్ట్రంలో దొడ్డు బియ్యం కోర్స్ గ్రేడ్స్ ఇచ్చేవారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి కడుపు నిండా ఆహారం పెట్టాలి, అన్నం పెట్టాలి, సంపూర్ణ ఆహార భద్రత కల్పించాలనే ఉద్దేశంతో అందరికీ సివిల్ సప్లై శాఖ ద్వారా 6 కిలోల సన్న బియ్యం, మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇస్తున్న విషయం కూడా ప్రజలందరూ గమనించాలి. సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ మీ ఉత్తమన్నగా ఈ ప్రాంతం నుంచి 7 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా, ఎంపీగా మరి మీరు గెలిపించినందుకు ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత ఉంటానని, ఈ జీవితం ఈ సూర్యాపేట జిల్లా ప్రజల అభివృద్ధికి, మీకు మేలు చేయడానికి, మీ జీవితాల్లో వెలుగులు నింపడానికి మా జీవితం అంకితం చేస్తున్నామని చెప్పి ఈ మరి తెలంగాణ ఫార్మేషన్ డే రోజు నేను మనం చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.